వెరీ సింపుల్ టెక్నాలజీ అండి. ఎవరికి వర్కర్స్‌కి, లేబరర్స్‌కి ఏమి ఆన్, ఆఫ్ ఏమి చేసేది అవసరం ఉండదు. మేము ఆటో అంతా ఆటోమేటెడ్ ఉంటుంది. టైమర్ సిస్టమ్ ఉంటుంది. జస్ట్ ఆటోలో పెట్టి వెళ్ళిపోతాము. వర్కర్ రావాలి, వేస్ట్ ఎయ్యాలి. వేస్ట్‌తో పాటు ఎంత వేస్ట్ చేస్తారో దాని ప్రకారంగా సాడస్టు, అదే కార్బన్ ప్లస్ మన కల్చర్ వేసుకోవాలి. కల్చర్ కూడా వెరీ మినిమల్ కాస్ట్ అండి. మీరు ఒక 100 కేజీస్ చికెన్ వేస్తున్నారనుకోండి, ఒక 100 గ్రామ్స్ కల్చర్ వేసుకోవాలి అంతే. కంటిన్యూస్ కంపోస్టింగ్ అంటాం కదా, కంటిన్యూస్గా రోజు ఎంత వస్తుందో అంత చేసేసుకోవచ్చు వేస్ట్ని. రోజు అటు పక్క నుంచి కంపోస్ట్ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే కొత్త మిషన్ కొన్నప్పుడు ఎంటీ మిషన్ ఉంటుంది కదా, ఎంటీ మిషన్ ఫిల్ అవడానికి 7 days, అందుకే 7 days సైకిల్ అంటాం. సో మీరు ఫస్ట్ 7 days ఏమీ రాదు, 8th day నుంచి రోజు ఇంక వస్తూ ఉంటుంది. సో మళ్ళీ మీరు రోజు వేస్తుండేది 7th dayకి వస్తుంది అటు పక్కన. సో 7 days కంపోస్టింగ్ అవుతుంది. దీని నుంచి డెడ్ బర్డ్స్ నుంచి ఉన్న కంపోస్ట్ని మీరు మొక్కలకి మామూలుగా మన పక్కన కర్ణాటకలో అరకనట్ ఫార్మర్స్ ఎక్కువ వాడతారు. మళ్ళీ ట్రీ ఫార్మింగ్ ఎవరైనా హ్యాపీగా తీసుకుంటారు. ప్లస్ ఆర్గానిక్ ఫార్మర్స్ అంటూ దే నీడ్ దిస్, చాలా అవసరం ఇలాంటి ఆర్గానిక్ కంపోస్ట్ అనేది. సో వాళ్ళు మంచి డబ్బులు ఇచ్చి తీసుకుంటారు అండ్ దే యూజ్ ఇట్ ఫర్ ఎనీ ఫార్మింగ్ పర్పసెస్. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఫార్మ్లో ఈ మిషన్ పెట్టుకున్నందువల్ల హైజీన్, బయోసెక్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే డెడ్ బర్డ్స్లో ఏమైనా వైరస్ వచ్చి చచ్చుంటే మిషన్లో వేసిన తక్షణ డైజెషన్ వల్ల ఎనీ వైరస్ విల్ డై ఇన్సైడ్. ఎందుకంటే లోపల 60 degrees దాకా హీట్ ఉంటుంది. మీకు యాక్చువల్గా వర్కింగ్ ఉన్నప్పుడు చూస్తే ఆవి వస్తుంటుంది, స్టీమ్ వస్తుంటుంది బయటికి. అంత హీట్ ఉంటుంది లోపల. సో ఎనీ వైరస్ ఉన్నా, డిసీజ్ ఉన్నా, ప్యాథోజన్ ఉన్నా లోపలే చచ్చిపోతుంది. సో అప్పుడు దానివల్ల మీకు డెడ్ బర్డ్ వచ్చిన రీజన్ అంటే వైరస్ అనేది చచ్చి ఉంటుంది అనుకోండి, ఆ వైరస్ మళ్ళీ స్ప్రెడ్ అవ్వదు, మిషన్ లోపలే వైరస్ చచ్చిపోతుంది.